నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ప్రతి విద్యార్థి జీవితంలో 10వ తరగతి చాలా కీలకమైన దశ. ఇక్కడి నుంచి ప్రతి అడుగును జాగ్రత్తగా వేయాలి. ఈ సమయంలో తీసుకున్న నిర్ణయమే యావత్ భవిష్యత్తును నిర్దేశిస్తుంది. 10 తర్వాత ఏ కోర్సు చదవాలి, ఇంటర్లో వచ్చిన మార్కుల ఆధారంగా కోర్సులను ఏ విధంగా ఎంపిక చేసుకోవాలి, ఏ మార్గంలో వెళితే మంచి భవిష్యత్తు ఉంటుంది అనే సందిగ్ధత విద్యార్థుల్లోనూ తల్లిదండ్రుల్లోనూ ఉండటం సహజం. ఈ నేపథ్యంలో విద్యార్థుల కోర్సులను ఎంపిక చేసుకోవడంలో ఏ అంశాలు పరిగణలోకి తీసుకోవాలి, డిమాండు అభిరుచి దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి, మొత్తంగా కోర్సులను ఎంపిక చేసుకునే విషయంలో విద్యార్థులకు తల్లిదండ్రులకు ఎలాంటి స్పష్టమైన అవగాహన ఉండాలి, ఈ అంశాలకు సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ఎం శ్రీకాంత్ గారు, డెల్టా అకాడమీ కన్వీనర్, పివిఆర్కే మూర్తి గారు, శ్రీ గాయత్రి విద్యా సంస్థల అధ్యక్షులు, ప్రొఫెసర్ రాంపల్లి శశికుమార్ గారు, ఛాంప్స్ సిఏ అకాడమీ డైరెక్టర్, ఏపూరి శ్రీనివాస్ గారు, కెరీర్ కౌన్సిలింగ్లో నిపుణులు. మూర్తి గారు, ప్రతి విద్యార్థి జీవితంలో 10వ తరగతి తర్వాత దశ చాలా కీలకమైంది. ఇక్కడ ఎంపిక చేసుకునే కోర్సే వారి భవిష్యత్తును నిర్దేశిస్తుంది. మరి ఏ అంశాల ప్రాతిపదికన విద్యార్థులు 10 తర్వాత ఇంటర్లో తమ గ్రూప్ని ఎంపిక చేసుకోవాలి? ప్రతి స్టూడెంట్ కూడా 10th అండ్ ఇంటర్మీడియట్ ఈ పార్ట్కి వచ్చేటప్పటికి 10th తర్వాత వీళ్ళు ఏదైతే డెసిషన్ తీసుకుంటున్నారో ఈ డెసిషన్తో త్రూఅవుట్ దేర్ లైఫ్ దే హ్యావ్ టు కంటిన్యూ. బికాజ్ ఆఫ్టర్ 6 months ఆర్ ఆఫ్టర్ 1 year ఎట్టి పరిస్థితుల్లో మనం తీసుకున్న దాన్ని చేంజ్ చేసుకోవడానికి ఎటువంటి అవకాశం లేదు. అసలు ఇంజనీరింగ్ మెడికల్ తప్పించి ఇంకోటి లేదు అనేది ఒక భావన. సో దాంతో కూడా ఏ విధంగా ట్రావెల్ చేస్తున్నారని చెప్పారంటే పీర్ గ్రూప్, అంటే వాళ్ళ క్లాస్లో ఏదో ఒక విద్యార్థి ఏదో ఒక నేను పర్టికులర్ గ్రూప్కి వెళ్తున్నాను, పర్టికులర్ కాలేజీకి వెళ్తున్నాను అని చెప్పారంటే వాళ్ళ వెనకాలే వెళ్తున్నారు తప్పించి రియల్గా అసలు ఆ స్టూడెంట్ యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి అన్న దగ్గర గ్యాప్ వస్తుంది. తర్వాత గతానికి ఇప్పటికి తేడా వచ్చినప్పుడు ఏంటని చెప్పారంటే స్టూడెంట్ యొక్క అభిప్రాయానికే మనం ప్రాధాన్యత ఇవ్వాలనేది ఎక్కువ మాట్లాడుతున్నాం. ఆ ప్రాధాన్యత క్రమంలో విద్యార్థి ఏం చేస్తున్నాడని చెప్పారంటే సో తనతో పాటు ఉన్న ఆ సహచర మిత్రులు ఎక్కడైతే వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారో దాని మీద అంటే ఆ గ్రూప్ మీద మాట్లాడుతున్నాడు తప్పించి తన యొక్క బలం ఎక్కడుంది, బలహీనత ఏంటి అని చెప్పినది ఈ రెండు అంశాలకి అసలు విద్యార్థి ప్రాధాన్యత ఇవ్వటలేదు. అసలు మనం ఒక కోర్స్ తీసుకోవాలని చెప్పినప్పుడు ఆ విద్యార్థికి ఉండాల్సిన స్ట్రెంగ్త్ ఏంటి అని చెప్పినది ఒక్కసారి ఐడెంటిఫికేషన్ చేసుకోవడం చాలా అవసరం. ఐడెంటిఫికేషన్ చేసుకున్న తర్వాత నిజంగా అది అవ్వడానికి ఆ విద్యార్థిలో బలమైన కోరిక ఉందో లేదో అని తెలుసుకోవాల్సిన అవసరం అధ్యాపకులకి ఉంది. అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అసలు మన బాబులో ఆ స్పార్క్ అనేది ఉందా, లేక అటువంటి బలమైన కోరిక తన ఒక ఇంజనీర్ కావాలనో లేక డాక్టర్ కావాలనో లేక ఇంకేది కావాలన్నది అది బలమైన కోరిక రూపంలో ఉందా లేదనేది జాగ్రత్తగా అతన్ని టెస్ట్ చేసుకుని ఆ తర్వాత మాత్రమే అతను తీసుకునే విధంగా డ్రైవ్ చేసుకోగలిగితే ఏ కోర్స్ తీసుకున్నా కూడా అద్భుతమైన అవకాశం ఉంది. శ్రీకాంత్ గారు, 10వ తరగతి తర్వాత చాలామంది విద్యార్థులు యథాలాపంగా ఎంపీసీ బైపీసీ కోర్సులను ఎంపిక చేసుకుంటున్నారు. అసలు ఎలాంటి నైపుణ్యం పరిజ్ఞానం ఉన్న విద్యార్థులు ఎంపీసీ బైపీసీ కోర్సులను ఎంపిక చేసుకోవాలి? మొదటి నుంచి కూడా మనకు బైపీసీ ఎంపీసీల మీద ఇంట్రెస్ట్ చాలా చూపిస్తారు. దానికి లోతుగా మనం విశ్లేషిస్తే ఒక కారణం ఉంది. ఇండియా అనేది ఈవెన్ టుడే ఇట్స్ మోర్ రూరల్ బేస్డ్. ఇట్లాంటి పిల్లలకు అభివృద్ధి చెందడానికి తప్పకుండా బైపీసీ ఎంపీసీలే కారణం. ఒక బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ లాగా పోతున్నప్పటికీ ఈ బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ వెనక వేరు కారణాలు ఉంటాయి, మార్కెట్ ఫోర్స్ డిసైడ్ చేస్తాయి. కానీ కొంచెం లోతుగా పరిశీలిస్తే ఏంటంటే ఒక డాక్టర్ అయితే సేవ చేయొచ్చు. సో డాక్టర్స్ అవసరము ఉంది. తర్వాత ఒక గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన వాళ్ళకి సైన్స్ నేర్చుకోవడం చాలా ఈజీ. ఒక హ్యుమానిటీసు, ఒక లా, లేకపోతే ఒక అకౌంటెన్సీ, తర్వాత వాటితో పాటు అవసరమైన కమ్యూనికేషన్ స్కిల్స్, ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఒకేసారి డెవలప్ అవ్వవు కదా. కాబట్టి ఎంపీసీకి వచ్చినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమ్యూనికేషన్ స్కిల్ అంత జాగ్రత్తగా లేకపోయినా కూడా సైన్స్ అనేది ఎవరైనా నేర్చుకోవచ్చు. కాబట్టి ఎంపీసీకి రావడము చదువుకోవడం అనేది సులభంగా ఉంటుందని వస్తున్నారు. ఎంపీసీకి వెళ్ళడానికి ఫస్ట్ 10th క్లాస్ వరకు ఆ అబ్బాయికి లేక అమ్మాయి మ్యాథమెటికల్ థింకింగ్ ఎట్లా డెవలప్ అయింది, అనలిటికల్ స్కిల్స్ ఏమైనా వచ్చా. అయితే ఇది ప్రాబ్లం ఎక్కడ వచ్చి పడుతుంది అంటే మరి వాళ్ళకి అట్లా ఉందా లేదా ఎవరు చెప్పాలా? పేరెంట్కి తెలిసే అవకాశం లేదు. సో దానికి ఎవరో మళ్ళీ నిపుణులు చెప్పాలా? ఇది ఒక పెద్ద విషయస్ సర్కిల్ యాక్చువల్గా చెప్పాలంటే. కానీ రీసెంట్గా చూస్తే ఆ మార్పు కనిపిస్తుంది. యాక్చువల్గా చాలా వరకు మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉండి మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ ఉన్న పిల్లలు మాత్రమే ఎంపీసీకి రావాలా. తర్వాత కొంత ఎంపిరికల్ అప్రోచ్, తర్వాత బయాలజికల్ సైన్స్ మీద ఇంట్రెస్ట్ కొందరికి మొదటి నుంచి ఉంటుంది. ఏది స్టెథోస్కోప్ నేను మెడలో వేసుకోవాలా, తర్వాత ప్రజలకు సేవ చేయాలన్న పిల్లలు చాలామంది ఉన్నారు. ఎంతోమందితో మాట్లాడుతుంటే మాకు అనిపిస్తుంటుంది వాళ్ళు 5th 6th క్లాస్ నుంచే డిసైడ్ చేసుకుంటారు నేను డాక్టర్ కావాలా సేవ చేయాలి అని. సో ఈ రకమైన
ఉత్తేజము చిన్నప్పటి నుంచి, తర్వాత దానికి సరిపోయిన విషయ పరిజ్ఞానానికి సంబంధించిన కొన్ని బేసిక్ క్వాలిటీస్ నేర్పడానికి, దానికి అనుకోవడానికి ఒక వ్యవస్థీకృతమైన వ్యవస్థ ఉండాలి మనకి. శశికుమార్ గారు, ప్రస్తుత వ్యాపార ప్రపంచంలో ముఖ్యంగా ఈ కామర్స్ కోర్సులకు ఉన్నటువంటి ప్రాధాన్యతను ఏ విధంగా చూడాలి? కామర్స్ కోర్సులకు సంబంధించినటువంటి డిమాండ్ రోజు రోజుకి పెరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా అనే మాట వాస్తవం, అందులో ఏం డౌట్ లేదు. కాకపోతే కామర్స్ కోర్సుల్లోకి రావడానికి ఎంఈసీ సిఈసీ మాత్రమే తీసుకోవాలి అనేది భ్రమ. అది అవసరం లేదు. ఎందుకంటే ఒక ఎంపీసీ స్టూడెంట్ అయినా సరే కామర్స్ కోర్సులోకి రావచ్చు, బైపీసీ అయినా రావచ్చు, సిఈసీ, హెచ్ఈసీ, అంటే ఏ గ్రూప్లో ఇంటర్మీడియట్ చదివినా కూడా తర్వాత చేయడానికి కామర్స్ కోర్సులు అంటే సిఏ లాంటివి, సిఎంఏ లాంటివి, కంపెనీ సెక్రటరీస్ లాంటి కోర్సెస్ చేయడానికి ఏ రకమైనటువంటి అడ్డంకి లేదు. ఒక విద్యార్థికి నాట్ ఓన్లీ అబౌట్ మ్యాథమెటికల్ ఎబిలిటీ, ఒక సైన్స్కి సంబంధించినటువంటి ఒక బేసిక్ అండర్స్టాండింగ్ స్కూల్ ఏజ్లో కొంత వచ్చి ఉంటుంది. కానీ ఇంకొక 2 సంవత్సరాలు కూడా దాన్ని ఎక్స్టెండ్ చేయడం వల్ల దానివల్ల వచ్చే నష్టమే లేదు. దానివల్ల ఆ తర్వాత వాళ్ళు కామర్స్లో ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశం కానీ, ఆ కామర్స్లో వాళ్ళు రాణించలేకపోతారు అనేటటువంటి పరిస్థితి కానీ ఎప్పుడు లేదు. చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సులో ఎంతోమంది ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ నుంచి, బైపీసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి. చాలా మంచి మార్కులతోటి ఆల్ ఇండియా లెవెల్లో కూడా ర్యాంకులు వచ్చినటువంటి సందర్భాలు కూడా చూసాం మనం. కాకపోతే అసలు డెసిషన్ కెరీర్కి సంబంధించి ఎప్పుడు తీసుకోవాలనేది ఎప్పుడు ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది మనకి. సైంటిఫిక్గా ఆలోచిస్తే ద డెసిషన్ షుడ్ బి టేకెన్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్. కానీ మనకి ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం, ప్రస్తుత విద్యా వ్యవస్థ ప్రకారం ఒక డెసిషన్ ఒక పిల్లవాడు కానీ ఒక పిల్ల కానీ 10th తర్వాతే తీసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లోకి నెట్టేసాం వాళ్ళని. ఎలా నెట్టేసామంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆప్షన్, వాళ్ళు తర్వాత ఏమవ్వాలో వాళ్ళు ఒక 10వ తరగతి వయసులోనే వాళ్ళు డిసైడ్ చేసేసుకోవాలి. ఇంజనీర్ అవ్వాలంటే ఎంపీసీ తీసుకోవాలి, డాక్టర్ అవ్వాలంటే బైపీసీ తీసుకోవాలి, లేకపోతే ఒకవేళ చార్టర్డ్ అకౌంటెంట్ అవ్వాలంటే ఎంఈసీ తీసుకోవాలనేటటువంటి ఒక డైరెక్షన్లోకి వాళ్ళని ముందుగానే మనం తోసేస్తున్నాం. అంటే కొంచెం ప్రీమెచ్యూర్డ్గానే వాళ్ళని మనం ముందు తోసేస్తున్నాం అని అనిపిస్తోంది. దానికి ఇంకొక నిదర్శనం ఏంటంటే, ఒకసారి అందులోకి వెళ్ళిన తర్వాత కూడా దానిలో సాధించలేని వాళ్ళు కావచ్చు, లేకపోతే దానిలో రావాల్సినటువంటి ర్యాంకులు రాని వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎక్కువగా కామర్స్ కోర్సుల వైపు మొగ్గు చూపడం వల్ల బై చాయిస్ వచ్చేవాళ్ళ కంటే బై ఫోర్స్ వచ్చేవాళ్ళు ఎక్కువ మంది మనకి ఇందులో కామర్స్ కోర్సులో కనబడతారు. కాకపోతే ఇప్పుడు ఈ మధ్య ట్రెండ్ మారిన మాట వాస్తవం. చాలా మంది బై చాయిస్ కూడా కామర్స్ కోర్సులకు వస్తున్నారు. శ్రీనివాస్ గారు, ఎక్కువగా ఉపాధి అవకాశాలు ఉన్న కోర్సుల వైపే తల్లిదండ్రులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి మొగ్గు చూపుతారు. మరి ఈ పరిస్థితుల్లో వాస్తవానికి కోర్సుల ఎంపికకు సంబంధించి వ్యక్తిగత నైపుణ్యాలకి, అభిప్రాయాలకి, అభిరుచులకి ఎలాంటి ప్రాధాన్యం ఉంటుంది? 10th క్లాస్ తర్వాత ఒక కోర్స్ తీసుకోవాలంటే అసలు ఆ విద్యార్థికి ఉన్న అభిరుచులు ఏంటి, ఫస్ట్ ఇంట్రెస్ట్ అంటాం. ఆ ఇంట్రెస్ట్ తెలుసుకొని దేనిలో అయితే అభిరుచి ఎక్కువగా ఉందో దానిలో సామర్థ్యం అలా ఉంది అనేది ఒకటి ఇంపార్టెంట్. అయితే సామర్థ్యం అలా తెలుస్తుందంటే వాళ్ళ పాస్ట్ పెర్ఫార్మెన్స్ ద్వారా కానీ, లేకపోతే ఏదన్నా ఒక సైకోమాటిక్ టెస్ట్స్ కానీ అట్లాంటివి తీసుకుంటే, మన యాప్టిట్యూడ్ టెస్ట్లు ఉంటాయి కదా, అవి తీసుకుంటే మనకు ఎబిలిటీ తెలుస్తుంది. ఆ విద్యార్థి సెలెక్ట్ చేసుకునే కోర్సుల్లో ఏదన్నా తప్పు జరుగుతున్నప్పుడు పేరెంట్స్ కరెక్ట్ చేయొచ్చు. ముఖ్యంగా ఇందులో పాత్రదారులు కూడా ఎవరైనా మనం చూస్తే ఈ నిర్ణయం తీసుకుంటాంలో ఒకటి స్టూడెంట్, తర్వాత తల్లిదండ్రులు, తర్వాత టీచర్స్, ఇక ఎక్స్టర్నల్గా కెరీర్ కౌన్సిలర్స్ ఎవరన్నా వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. అయితే ముఖ్యంగా ఇక్కడ ఇంకోటి ఏంటంటే విషయం, బ్రెయిన్ కూడా ఒక టేస్ట్ ఉంటుంది. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే ఎంతో బెస్ట్ ఫ్యాకల్టీ క్లాస్ చెప్తున్నా ఒక స్టూడెంట్ పడుకోవచ్చు. ఎందుకంటే అది గ్రాస్ప్ చేసుకునే కెపాసిటీ ఆ స్టూడెంట్ ఉండకపోవచ్చు. అది వాళ్ళ యొక్క ఇండివిజువల్ బ్రెయిన్ స్ట్రెంత్. ఫ్యూచర్లో అసలు వాళ్ళ గోల్ ఏంటి, వాళ్ళ గోల్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీబీఎస్ అనుకోండి, మెడిసిన్ అనుకోండి. ఈరోజు ఎంబీబీఎస్తో సెటిల్ కావడం కష్టం, తర్వాత కంపల్సరీగా వాళ్ళు పీజీ చేస్తే రాల్సిందే. ఎంత మంచి టాప్ ర్యాంకర్స్ కూడా ఇమీడియట్గా పీజీ సీటు వాళ్ళు రావట్లేదు. కారణం ఏంటంటే మనకి సీట్ల సంఖ్య కూడా పెరగలేదు కాబట్టి. సో అంటే సుమారుగా మధ్యలో ఒక 2 years అన్న బ్రేక్ వస్తుంది వాళ్ళకి. అంటే ఒకసారి ఇంటర్మీడియట్ తర్వాత మెడిసిన్ వైపు వెళ్ళాలంటే 9 సంవత్సరాల నిరీక్షణ, కంటిన్యూగా ఒక 9 years అన్న వాళ్ళు వెయిట్ చేయాలి. సో అంటే ఇట్లాంటి కోర్సెస్ ఎంపిక చేసుకునేటప్పుడు తల్లిదండ్రుల యొక్క కెపాసిటీ ఏంటి, అంటే 9 years కూడా వాళ్ళను చదివించడానికి అంత సపోర్ట్ ఇవ్వగలరా, అది కూడా లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంటర్ గ్రూప్ ఆధారంగా విద్యార్థి భవిష్యత్తు ఏంటో స్పష్టంగా తెలిసిపోతుంది. ఇంటర్ తర్వాత వచ్చిన మార్కుల ఆధారంగా తన గమ్యాన్ని మార్చుకునే అవకాశం కూడా, ఆ వెసులుబాటు కూడా విద్యార్థికి ఉంటుంది. మరి ఈ కీలక తరుణంలో ఎలాంటి విజ్ఞతతో కూడిన నిర్ణయాన్ని తీసుకోవాలి? ఇంటర్మీడియట్ అయిన తర్వాత వాళ్ళ కోరింగ్ గ్రూపుల్లో పోవడానికి మళ్ళీ అవకాశం ఉంది. అంటే ఈవెన్ అంటే బైపీసీ తీసుకుని కూడా ఇంజనీర్ కావచ్చు, బయోటెక్నాలజీలో ఇంజనీర్ కావచ్చు, రైట్. కాబట్టి తీసుకోవడానికి అవకాశం ఉంది. కానీ మనం జాగ్రత్తగా విశ్లేషించుకోవాల్సింది, ఆ విద్యార్థి బైపీసీ అసలు ఎందుకు తీసుకున్నాడు, అసలు ఎంపీసీ ఎందుకు తీసుకున్నాడు. చాయిస్తో వెళ్ళావు, నీ కెరీర్ అద్భుతంగా ఉంటుంది. ఛాన్స్
రైట్, లైక్ నాకు ఇంక వేరే అవకాశం ఏమీ లేదు కాబట్టి, కాబట్టి నాకు ఎంపీసీలో నాకు ఇంజనీరింగ్ సీట్ రాలా, లేక బైపీసీలో నాకు మెడికల్ రాలేదు కాబట్టి నేను అందుకని నేను కామర్స్కి వెళ్తున్నాను లేదా ఇంకో దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పానంటే ఖచ్చితంగా అతని మైండ్లో అది సెకండరీ పార్టే కానీ ప్రైమరీ పార్ట్ కాదు. తనని ఇక్కడ రిజెక్ట్ చేయబట్టి అక్కడికి వెళితే అక్కడికి వెళ్ళిన స్టూడెంట్ దాని మీద ఎంతవరకు రెస్పెక్ట్ ఉంటుంది అనే దగ్గర కొంత ఇబ్బందికరమైన పార్ట్ ఉంటుంది. అంటే నా ఉద్దేశం అయితే మాత్రం ఖచ్చితంగా ఒక 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఆ విద్యార్థికి సంబంధించి కొంత విశ్లేషణ జరగాలి. ఆ విశ్లేషణ జరగటంలో ఎవరి పాత్ర ఎక్కువగా ఉంటుంది అని చెప్పనంటే నా ఉద్దేశం మాత్రం విద్యార్థి తల్లిదండ్రుల కంటే కూడా ప్రముఖ పాత్ర ఆ అధ్యాపకుడిది అవుతుంది. ఎందుకనంటే మనకి ఏ ఇంట్లో చూసుకుంటూ వచ్చినా కూడా విద్యార్థి ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు ఖచ్చితంగా కళాశాలలో ఉంటాడు. అతను ఇంటికి వచ్చిన తర్వాత కనీసం ఉండేది మ్యాక్సిమం 2 hours 3 hours. ఈ 2 గంటల్లో ఆ విద్యార్థి గురించి పూర్తి అవగాహన తల్లిదండ్రులకు ఏర్పడేదానికంటే కూడా, అంటే తల్లిదండ్రులకు ఉన్న ప్రేమ అనేది అవగాహన ఏర్పరచుకోవడానికి కూడా అసలు దోహదపడదు. కాబట్టి ఆ సందర్భంలో ఎవరు సరగా అంటే విశ్లేషించగలరు అంటే అధ్యాపకుడు. కానీ ఇప్పుడున్న మన వ్యవస్థలో ఏమవుతుందని చెప్పనంటే ఆ అధ్యాపకుడు ఏమండి మీ వాడికి మ్యాథ్స్ సరిగా రావట్లేదు అని చెప్పనంటే ఆ అధ్యాపకుడు నెగిటివ్ అవుతున్నాడు. అక్కడ మేనేజ్మెంట్ దృష్టిలో కావచ్చు, ఇక్కడ తల్లిదండ్రుల దృష్టిలో కావచ్చు. ఈ అధ్యాపకుడు అసలు వేరేగా నెగిటివ్ కామెంట్ చేస్తున్నాడు అన్న టైప్లో వెళ్తుంది. కాబట్టి అందువల్ల అది బయటకు వస్తే ముందు మీ అబ్బాయి ఎక్కడున్నాడు అనేది మనం రిసీవ్ చేసుకునే విధంగా ఆ టీచర్ని ఓపెన్గా మనం మాట్లాడించగలిగి తర్వాత ఈ స్టూడెంట్లో బలీయమైన కోరిక, లైక్ నేను ఇంజనీర్ కావాలి, లేక నేను డాక్టర్ కావాలి, లేదా నేను పలానా కోర్సులో నేను ఐఏఎస్ ఆఫీసర్ని కావాలని ఆ బలీయమైన కోరిక ఉంది అని చెప్పినది కూడా మనం టెస్ట్ చేసుకుని దెన్ ఆ డైరెక్షన్లో మనం డ్రైవ్ చేయగలిగితే డే 1 నుంచి కూడా విద్యార్థి నువ్వు ఎవరి కోసం చదువుతున్నావురా బాబు అని చెప్పానంటే, అంటే ఇప్పుడు చాలామంది 6వ తరగతి నుంచి కూడా నాకు మెడికల్ కావాలని చెప్పిన అభిలాష ఉంది అని చెప్పినది నా లెక్క అయితే కేవలం ఒక 2 నుంచి 3% మంది విద్యార్థులు అలా ఉండొచ్చు. కానీ ఎక్కువ మంది విద్యార్థులు ఏ విధంగా జరుగుతుందని చెప్పానంటే మా అమ్మో మా నాన్నో డాక్టర్ కావాలనుకున్నారు, కాలేదు కాబట్టి దాన్ని నా మీద రుద్దబడింది అన్న కాన్సెప్ట్లో వస్తున్నారు. ఈ ప్రాసెస్లో వచ్చినప్పుడు మన వాళ్ళు ఎప్పుడు కూడా బ్లేమ్ గేమ్ చాలా చక్కగా ఆడుకుంటారు, రైట్? ఆఫ్టర్ 3 months 4 months 5 months అయిన తర్వాత ఆ విద్యార్థిని పిలిచి ఎరా బాబు నీకు మార్కులు రావట్లేదు ఏంటి అని చెప్పానంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఈ కోర్స్ అని చెప్పానంటే, కానీ నేను అది చేరాల్సింది ఇక్కడ చేరానని చెప్పినది తప్పించుకుంటున్నారు. శ్రీకాంత్ గారు, సాంప్రదాయేతర కోర్సుల పట్ల విద్యార్థులు ఎలాంటి స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి? ముఖ్యంగా కాలానికి తగుణంగా ఆధునిక కాలానికి తగ్గట్టుగా కోర్సుల ఎంపిక విషయంలో విద్యార్థులు తల్లిదండ్రులు మౌలికంగా ఎలాంటి అవగాహన కలిగి ఉండాలి? విద్యార్థికి ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఇంటర్మీడియట్ తర్వాత ఇవ్వాలన్నది చాలా ముఖ్యమైన విషయం యాక్చువల్గా. ఎందుకంటే ఇంటర్మీడియట్కి వచ్చేసరికి కొంచెం పరిపక్వత పెరుగుతుంది. ఇకపోతే సంప్రదాయేతర కోర్సులు అంటే మూర్తి గారు అన్నట్టుగా మన నార్త్ ఇండియాకి సౌత్ ఇండియాకే చాలా తేడా ఉంది. నార్త్ ఇండియాలో అయితే దానికి కారణం ఏంటి అంటే అక్కడ ఉన్న అవకాశాలు ఇక్కడ లేవు ఇప్పటికీ. ఒక ఢిల్లీ తీసుకోండి, దేర్ ఆర్ సో మెనీ కాలేజెస్. సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ ఉంది, లేకపోతే కలకత్తాలో జేవియర్ ఉంది, తర్వాత హన్స్రాజ్ ఉంది, లేక లేడీ శ్రీరామ్ ఉంది. వీటికున్న కాంపిటెన్స్ కానీ వాటికున్న స్టేటస్ కానీ ఉన్న కాలేజీలు మన సౌత్ ఇండియాలో తక్కువ. ఫస్ట్ సంప్రదాయేతర కోర్సులకు వస్తే ఎంపీసీకి తప్పకుండా ఇంజనీరింగే వెళ్ళాల్సిన అవసరం లేదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఉంది, చాలామంది దానికి తెలియదు అఫియా అసలు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఉంది, దానికి వెళ్ళాలని తెలియదు. ఎంపీసీలో కూడా కేవలం ఇంజనీరింగ్ కాకుండా సైన్స్ ఆప్షన్స్ ఉన్నాయి, మ్యాథమెటిక్స్ ఆప్షన్స్ ఉన్నాయి, తర్వాత స్టాటిస్టిక్స్ ఆప్షన్స్ ఉన్నాయి, వేరియస్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ వాటికి అంత పాపులారిటీ లేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే సీట్స్ కూడా చాలా తక్కువ అనమాట. హోటల్ మేనేజ్మెంట్ అనేది కూడా ఉంది, ఆఫ్ కోర్స్ హోటల్ మేనేజ్మెంట్కి అయితే చాలా ఉన్నాయి, ఫార్మసీ కోర్సులు ఉన్నాయి. వీటికంటే ముఖ్యంగా యాక్చువల్గా చెప్పాలంటే మేక్ ఇన్ ఇండియా అనే నినాదం వచ్చింది, కానీ దానికి సరిపోయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. లేకపోతే ఐటీఐకి చాలామంది వెళ్ళొచ్చు. ఐటీఐకి ఒక ప్రభావాన్ని కలిగించినారు అనుకోండి, చాలామంది 10th తర్వాత దానికి వెళ్తారు. ఒక మేక్ ఇన్ ఇండియా కావాలంటే స్కిల్ లేబర్ కావాలండి. వీఆర్ ఫర్గెటింగ్ అబౌట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కదా. ఫిట్టర్స్ ఎంతమంది కావాలి, ఫిట్టర్స్ ఎంతమంది కావాలి, ఎలక్ట్రీషియన్స్ ఎంతమంది కావాలి, చాలా కావాలి కదా. దానికి సరైన గౌరవప్రదమైన ఇది శాలరీస్ కానీ లేకపోతే దానికి ఒక ప్రాముఖ్యాన్ని కానీ కల్పించినట్టయితే తప్పకుండా అట్లా వెళ్తారనమాట. సో సంప్రదాయేతర కోర్సులు చాలా చాలా ఉన్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఎంపీసీ చేసిన పిల్లలు నా దగ్గర నుంచి ప్రతిసారి 2-3 దానికి వెళ్తూ ఉంటారు. ఎంపీసీ చేయడం వలన ఇంజనీరింగ్కే వెళ్ళాలన్న అభిప్రాయం కూడా తీసేయాలి, బైపీసీ వెళ్ళడం వలన మెడిసిన్కి వెళ్ళే అభిప్రాయం కూడా తీసేయాలి. తీసేసిన తర్వాత అయితే ఇంకొకటి ఏం చేయాలి అంటే ఇంతకుముందు ఉండేది మన స్టేట్స్లో బైపీసీ చేసిన వాళ్ళకి మ్యాథ్స్ ఒక కోర్స్ ఉండేది, ఎంపీసీ చేసిన వాళ్ళకి బయాలజీ ఒక కోర్స్ ఉండేది. అది ఎందుకు తీసేశారో మాకు తెలియదు యాక్చువల్గా. అది కనుక ఉన్నట్టయితే ఈ కన్ఫ్యూజన్ తొలగిపోతుంది. కుమార్ గారు, కోర్స్ ఏదైనా ఎలాంటిదైనా
ఉపాధి పొందడమే ఆ కోర్సు యొక్క అంతిమ లక్ష్యం. మరి నైపుణ్యాల కొరత వల్ల విద్యార్థులు తమ జీవితంలో స్థిరమైన ఉపాధిని పొందలేకపోతున్నారు. మరి నైపుణ్యాల పాత్ర ఏ విధంగా పరిశీలించాలి? ఏ కోర్సు చదివినా ఉపాధి పొందడం ఒక లక్ష్యం కాదని ఎవరు అనరు దానికి. కానీ దాంతోపాటు విజ్ఞాన సముపార్జన కూడా ఒక లక్ష్యమే. చదువుని పూర్తిగా కేవలం మనం చదువుకున్నాం, ఉద్యోగం వచ్చింది, సెటిల్ అయిపోయాం అనే ఒకే యాంగిల్లో కాకుండా ఈ ఓవరాల్ ప్రాసెస్లో నాలెడ్జ్ ఎక్విజిషన్ అనే ప్రాసెస్ కూడా అందులో ఇన్హరెంట్ పార్ట్ ఉంది. దాన్ని పూర్తిగా మనం ఇగ్నోర్ చేయలేం. అది కూడా అందులో పార్ట్. ఎస్, బ్యాలెన్స్ చేయాలి. అంటే నాలెడ్జ్ ఎక్విజిషన్ ఉండాలి డెఫినెట్లీ, దాంతో పాటుగా మనకి మిగిలిన ఆస్పెక్ట్స్ కూడా ఉండాలి. సో అది కాబట్టి ఉపాధి అవకాశాలకి నైపుణ్యాలు అనేది ఎట్టి పరిస్థితుల్లో చాలా అవసరమైన విషయాలు. మనకి అంటే స్పెసిఫిక్గా కామర్స్ కోర్సుల విషయంలో కనుక మనం ఆలోచిస్తే చార్టర్డ్ అకౌంటెన్సీ సిఏ అంటే దాన్ని మనం అంటే ఒక్కొక్కసారి మనం చెప్పుకోవచ్చు సి అంటే కాన్సెప్ట్స్, ఏ అంటే అప్లికేషన్స్. నిజానికి ఇంటర్మీడియట్ దగ్గర నుంచి కూడా మనకి ప్రాక్టికల్స్ అనేది ఒక ప్రహసనంగా మారిపోయింది. ఎంపీసీ కావచ్చు, బైపీసీ కావచ్చు. నిజంగా ఎన్ని కాలేజీలో జరుగుతున్నాయి అందరికీ తెలుసు. అలాగే ఈవెన్ ఇంజనీరింగ్ లెవెల్లో కూడా చాలా కాలేజెస్లో నిజంగా ప్రాక్టికల్స్ జరుగుతున్నాయా అంటే వాళ్ళు నేర్చుకుంటున్న దాన్ని వాళ్ళు అప్లై చేస్తున్నారా నిజంగా, కనీసం వాళ్ళకి తెలుసా అది రియల్ లైఫ్లో అది ఎలా అప్లై అవుతుంది అంటే చాలా తక్కువ కాలేజీలు మాత్రమే అలాంటి ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తున్నాయి. కానీ చార్టర్డ్ అకౌంటెన్సీ ఇలాంటి కోర్సులో ఉన్న బ్యూటీ ఏంటంటే ఖచ్చితంగా చాలామంది విద్యార్థులు ఇందులో కంపల్సరీగా ఆర్టికల్స్ ట్రైనింగ్ తీసుకోవాలి. కాబట్టి ఒక 3 years పాటు ఒక ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర వర్క్ చేయాలి. అంటే దీంతో ఏమవుతుందంటే నిజంగా క్లాస్ రూమ్లో నేర్చుకున్న దాన్ని రియల్ లైఫ్లో ఎలా అప్లై చేస్తారు అనేది మనకు తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. దీనిలో ఏంటంటే ఒక అప్లికేషన్ ఓరియంటెడ్ సిచ్యువేషన్ అనేది ఇందులో కొంత ఇంకా మిగిలి ఉంది. తర్వాత ఇంకొక మెయిన్ డిఫరెన్స్ అంటే ఆలోచన విధానంలో కూడా అన్ని రకాల కోర్సుల్ని మనం ఒకటే కార్డుని కట్టకూడదండి. ఇప్పుడు ఉదాహరణకి ఏ రకమైన కోర్సెస్ తీసుకున్నా సరే, మీరు లా తీసుకోండి, లేకపోతే మేనేజ్మెంట్ కోర్సెస్ తీసుకోండి, ఇంజనీరింగ్ తీసుకోండి, మెడికల్ తీసుకోండి, ఇవన్నీ కూడా ఎంట్రీ దగ్గర ఫిల్టర్ చేసే కోర్సులు. అన్నిటికీ ఎంట్రన్స్ ఎగ్జామ్సే మెయిన్. అక్కడ ఎంట్రీ దగ్గర ఫిల్టర్ అయిపోతారు. అంటే కేవలం కొంతమంది మాత్రమే ఆ కోర్సులో రియల్గా మంచి కాలేజెస్లోకి మంచి చోటుకి వెళ్ళగలుగుతారు. బట్ కామర్స్ కోర్సెస్ అట్లాంటివి కాదు. ఎంట్రీ దగ్గర డోర్ ఓపెన్గా ఉంటుంది, ఎగ్జిట్ దగ్గర ఫిల్టర్ ఉంటుంది. ఇక్కడ అంటే వచ్చిన వాళ్ళందరూ బయటకు వెళ్ళలేరు. సో నిజంగా ఒక స్టాటిస్టిక్స్ తీసుకుంటే 100 మంది విద్యార్థులు కనుక లోపలికి వస్తే 3 నుంచి 4 మాత్రమే కంప్లీట్గా ప్రొఫెషనల్స్ కింద అవుతారు. కానీ ఈ క్రమంలో వాళ్ళు నేర్చుకుంటారు కదా, ఆ నేర్చుకునే క్రమం వాళ్ళు విజ్ఞాన సముపార్జనతో పాటు అప్లికేషన్స్ నేర్చుకోవడం వల్ల ఈవెన్ దో ఫైనల్గా ప్రొఫెషనల్ కోర్స్ కంప్లీట్ అవ్వకపోయినా అట్లీస్ట్ ఒక గ్రాడ్యుయేషన్తో పాటుగా వాళ్ళు నేర్చుకున్న స్కిల్స్ని అప్లై చేసి మంచి ఉద్యోగాలు సంపాదించగలుగుతారు. అదొకటి. ఇంకొకటి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది మనం ఒకసారి అంటే కొంచెం సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది, డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది. కేవలం ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది చచ్చిపోయి చాలా కాలం అయిందండి. ఇప్పటి వరకు ఏం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికంటే ఓన్లీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కే కోచింగ్ నడుస్తుంది, దాంతో పాటుగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కూడా నడుస్తుంది. అది చాలా అంటే అన్సైంటిఫిక్ విధానం. ఎందుకంటే ఒక విద్యార్థి నేర్చుకుంటున్న తర్వాత దాన్ని టెస్ట్ చేయడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది తప్ప ఎంట్రన్స్ ఎగ్జామే జీవిత పరమావధి. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ర్యాంక్ రావడమే నా లైఫ్, ఆ తర్వాత నా లైఫ్ అంతా దానివల్లే డిఫైన్ అయిపోతుంది, అది లేకపోతే నాకేమీ లేదు అనేటటువంటి పరిస్థితిలోకి, ఒత్తిడిలోకి విద్యార్థులు నెట్టడం ఇప్పుడున్నటువంటి విద్యా విధానంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి పాయింట్. శ్రీనివాస్ గారు, ఎంపిక చేసుకున్న కోర్సు పట్ల స్పష్టత ఉండి సమగ్ర ప్రణాళికతో నిరంతర పరిశ్రమ చేసినట్లయితే విద్యార్థి ఏ కోర్సు ద్వారానైనా కూడా ఉపాధి పొందవచ్చు. అసలు నిజానికి చదువు పట్ల, అధ్యయనం పట్ల, విజ్ఞాన సముపార్జన పట్ల, భవిష్యత్తు పట్ల విద్యార్థి ఎలాంటి సరైన దృక్పథాన్ని కలిగి ఉండాలి? అసలు ఎంపిక కనుక సరైన విధానంలో చేసుకుంటే మనం ఆ తర్వాత దృక్పథాన్ని వస్తుందండి. అయితే ముఖ్యంగా ఏంటంటే చాలామందిని అడుగుతుంటే 10th అయిపోయాక నేను లేకపోతే ఇంటర్మీడియట్ అయిపోయాక నేను మెకానికల్ ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే ఆటోమొబైల్ ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవ్వాలని అంటున్నారు. అయితే ఈ సిస్టంలో ఏంటంటే కొద్దిమంది 90% థియరిటికల్ పార్ట్ ఉండి 10% ప్రాక్టికల్ ఉన్న వాళ్ళు ఈజీగా వెళ్ళిపోతూ ఉంటారు. కొద్దిమందికి ఏంటంటే ప్రాక్టికల్ ఎక్కువ అవసరం ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఏంటంటే 10th క్లాస్ తర్వాత ఈ బైపీసీ, ఎంపీసీ ఇవి కాకుండా ఈవెన్ పాలిటెక్నిక్ వెళ్ళినప్పటికీ కూడా అంటే 3 సంవత్సరాల కోర్సు కానీ సెలెక్ట్ చేసుకుంటే భవిష్యత్తులో వాళ్ళు ఏంటంటే ఇంజనీరింగ్లో మళ్ళీ సెకండ్ ఇయర్లో వెళ్తారు కాబట్టి 3+3 6 years తోటి ఇంజనీర్గా వస్తారు. ఆ తర్వాత ఇంకోటి ఏమవుతుందంటే వాళ్ళు పర్టికులర్గా నేను మెకానికల్లోనే సెటిల్ అవ్వాలి, లేకపోతే ఎలక్ట్రికల్లోనే సెటిల్ అవ్వాలనుకున్నప్పుడు పాలిటెక్నిక్ ద్వారా వస్తే అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ ప్రాక్టికల్ చేస్తారు కాబట్టి ఆ కోర్ సబ్జెక్ట్లో ఎక్కువ రోజులు చదువుతారు వాళ్ళు. దానివల్ల అప్లికేషన్ ఈజీ అవుతుంది అనమాట. అది ఒకటి. తర్వాత ఈ కోర్సెస్ ఏంటంటే చాలామంది ఇప్పుడు ఎంటర్ అయిపోతుంది, ఎంసెట్లో ఏదో మంచి ర్యాంక్ వస్తుంది, లేకపోతే ఎన్ఐటీలో వస్తుంది. ముఖ్యంగా ఈ ఇంజనీరింగ్ కాలేజీలో చదివే విద్యార్థుల పరిస్థితి కూడా ఎలా ఉందంటే అది ఎందుకు వచ్చిందో తెలియదు, అందరూ కూడా గైడ్స్ ఫాలో అవుతున్నారు. ఎవరైతే ఈ విద్యా వ్యవస్థలో కనీసం ఇంటర్మీడియట్ దగ్గర నుంచి అన్న సొంతంగా నోట్స్ రాసుకొని కానీ లేకపోతే ఇంటర్మీడియట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి వాళ్ళకి అంత అవకాశం లేకపోతే, ఎందుకంటే స్టూడెంట్కి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, మన ఇక్కడ ఏంటంటే ఇంటర్మీడియట్ చదువుతూనే ఇవన్నీ చదవాలి. సో అట్లాంటి
పరిస్థితుల్లో ఒకవేళ వాళ్ళు ఎవరో ప్రిపేర్ చేసిన నోట్స్ చదివితే పర్వాలేదు. ముఖ్యంగా డిగ్రీకి వచ్చేటప్పటికి బీటెక్ జాయిన్ అయ్యారు, లేకపోతే ఏదో ఒక గ్రాడ్యుయేషన్ జాయిన్ అయ్యారు. సో వాళ్ళంతా వాళ్ళు ఓన్గా నోట్స్ రాసుకోవాలి ఫస్ట్. తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత కూడా, అంటే ఏది కరెక్టా అంటే 10th తర్వాత కరెక్టా లేకపోతే ఇంటర్మీడియట్ తర్వాత కరెక్టా అంటే దీనిలో చాలా అంశాలు ఉంటాయి. ముఖ్యంగా మన కోర్స్ సెలక్షన్, ఈ 10th క్లాసు కరెక్టా అంటే ఇప్పుడు మనం 10th క్లాస్ వరకు 3 లాంగ్వేజ్లు చదువుతాం, మ్యాథమెటిక్స్ 2 సైన్స్లు చదువుతాం. సో ఇక్కడికి వచ్చాక మనకేంటంటే విద్యార్థికి ఏదైతే కష్టంగా ఉందో అది వదిలేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనకు ఛాయిస్ ఉంది. ఇప్పుడు ఇక్కడ 10th క్లాస్ వరకు నేను ఫిజిక్స్ చదవనంటే కుదరదు, చదివి తీరాల్సిందే. ఇంటర్కి వచ్చేటట్టు ఛాయిస్ వస్తుంది కాబట్టి ఒక రకంగా ఏంటంటే ఒక స్టేజ్లో 10th క్లాస్ దగ్గర నుంచే ఆ జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత ఇంకోటి ఏంటంటే మనం తీసుకోబోయే అది ఇంజనీరింగ్ కోర్స్ కానివ్వండి, లేకపోతే సైన్స్ గ్రూప్స్ కానివ్వండి, అందులో ఏ సబ్జెక్ట్ నువ్వు ఎక్కువ చదవగలవు. మ్యాథమెటిక్స్ రాకుండా ఫిజిక్స్లో ఇది 10th లేకుండా ఈసీకి వస్తే నిజంగా చాలా స్ట్రగుల్ ఉంటుంది వాళ్ళకి. సో అంటే విద్యార్థులు ఏం చేయాలంటే స్పష్టత అనేది ఎలా వస్తుందంటే, రేపు నేను చదవబోయే కోర్సులో ఏ సబ్జెక్టులు ఉంటాయి. ప్రతి యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కోర్స్ కంటెంట్ చూసుకోవచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఇంటర్మీడియట్లో కానీ 10th క్లాస్లో నేను ఆ సబ్జెక్ట్తో స్ట్రగుల్ అవుతున్నాను అనుకోండి, అప్పుడు దానికి దూరంగా వెళ్ళడం మంచిది. అన్నీ కూడా ఓపెన్గానే ఉన్నాయి వెబ్సైట్స్లో, ఎక్కడ మనం ఏ కాలేజీలో ఏం చదివితే సిలబస్ ఏముంటుంది అనేది. తర్వాత ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ఇంజనీరింగ్ వ్యవస్థలో సివిల్ ఇంజనీరింగ్ చదివినా మెకానికల్ ఏదైనా చదవనండి, నిజంగా వాళ్ళకి ఒక గోల్ ఉంటుంది. రేపు పొద్దున్న నేను గేట్ రాయాలి, 4 years అయిపోయాక గేట్ రాయాలి, లేకపోతే ఐఏఎస్ ఎగ్జామ్ రాయాలనే కోరుకుంటుంది. ఇనీషియల్ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా, అంటే వాళ్ళ దృక్పథం ఎలా ఉండాలంటే ఫస్ట్ ఇయర్ నుంచి కూడా దీన్ని కూడా టార్గెట్గా తీసుకొని వాళ్ళ రెగ్యులర్ ఈ అకాడమిక్ సిలబస్తో పాటుగా దీనికి కూడా ఒక ప్రిపరేషన్ తీసుకుంటే కనుక వాళ్ళు చక్కగా సెటిల్ అవుతారు. ప్రతి విద్యార్థి వ్యక్తిగత అభిరుచికి తగ్గ కోర్సులను ఎంపిక చేసుకోవాలి. అప్పుడే ఎంపిక చేసుకున్న రంగంలో రాణించడానికి అవకాశం ఉంటుంది. కోర్సు పట్ల స్పష్టత, అవగాహన ఉండి సమగ్ర ప్రణాళికతో చదివితే ఏ కోర్సు చదివినా ఉద్యోగ అవకాశాలు ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది నటి ప్రతిధ్వని. నమస్కారం.